కరోనా సమయంలో ఆన్లైన్ వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సెలబ్రిటీలు బిజినెస్లు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఆ తరహాలో పయనిస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో అక్కినేని సమంత బిజినెస్ ప్రారంభించింది. శామ్కి అనే వస్త్ర వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని వారి కోడలు సమంత తాజాగా వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టారు. సినిమాలతో పాటు ఇతర రంగాలపై కూడా ఫోకస్ చేస్తూ ఆల్రౌండ్ ప్రతిభ చూపుతోంది ఈ అమ్మడు. తాజాగా మహిళల కోసం ప్రత్యేకంగా సాఖీ బ్రాండ్ను అక్కినేని కోడలు మొదలుపెట్టింది. సాఖీతో పాటు చిన్నపిల్లల కోసం ప్రీ స్కూల్ను కూడా ఇదివరకే అనౌన్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ. సాఖీ లాంచ్ తర్వాత ఈ బిడ్డ కోసం ఎన్నో రోజులుగా కలలు కంటున్నా అంటూ ఎమోషనల్ గా కామెంట్స్ కూడా చేసింది సమంత. ఇంతకు ముందే అటు మహేష్ తన సొంత వస్త్ర వ్యాపార బ్రాండ్ హంబిల్, అలాగే యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ మొదలుపెట్టారు. ప్రారంభంలో కాస్త దూకుడుగా కనిపించిన ఈ రెండు బ్రాండ్లు కాలక్రమేణా దూకుడు తగ్గించాయి. వీళ్ల స్టార్ ఇమేజ్, ఫ్యాన్స్ అట్రాక్షన్ డ్రాప్ చేయడానికి మాత్రమే పనికి వచ్చే విధంగా బ్రాండ్ పబ్లిసిటీ పనికొచ్చింది. విజయ్ దేవరకొండ రౌడీ అయితే ప్రారంభించిన వారం రోజుల్లో ప్లే స్టోర్లో చాలా ఆదరణ పొందింది. కొన్నిసార్లు బ్రాండ్ ప్రారంభించిన తర్వాత యాప్ హ్యాంగ్ అయిపోయే పొజిషన్ కూడా కనిపించింది. ఇదే తరహాలో సమంత లాంచ్ చేసిన సాఖీ బ్రాండ్ ఎంత ప్రజాదరణ పొందుతుందో వేచి చూడాలి. సమంత సక్సెస్ రేటు మోతాదు కొలవాలి అంటే మరి కాస్త సమయం పడుతుంది. విజయ్, మహేష్ లాగా అలా వచ్చి ఇలా వెళ్లిపోకుండా మంచి ప్రజాదరణ పొందాలని సమంత అభిమానులు, ఫ్యాషన్ ప్రియులు కోరుకుంటున్నారు.